గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడం కలర్ పేజ్లో, మాస్కింగ్ అప్లై చేయడం, ఈ రెండు కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. ఓకే, సో దానికోసం నేను మామూలుగా ఒక ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. కెమెరాస్ ఆన్లో పెట్టుకోండి, ఆన్లో పెట్టుకుంటే ఫోకస్ బాగుంటుంది. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? ఓకే ఓకే రైట్. ఓకే, సో ఇక్కడ నేను ఎడిట్ పేజ్కి వచ్చాను. ఓకే, సో ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకుందాం, న్యూ ప్రాజెక్ట్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేద్దామంటే కలర్ పేజ్, ఇంకా కొన్ని క్లిప్ ప్లస్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను ఇంపార్టెంట్ వరకు నేను కవర్ చేస్తాను. ఈ కలర్ పేజ్లో ఉన్నటువంటి 2 ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేశాక, ఏది మాస్కింగ్ అండ్ ఇంకొకటి కలర్ రిమూవ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం. ఓకే, సో క్రియేట్ అంటున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి ఎంటీ ప్రాజెక్ట్ అనేది ఒకటి వచ్చింది. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయి ఏదైనా ఒక మంచి వీడియో సెలెక్ట్ చేసుకుందాం. pixels.com. ఓకే, సో ఇక్కడ వీడియోస్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇందులో మీరు చూడండి, మనకి ఏదైనా మూవింగ్ ఆబ్జెక్ట్ అనేది కావాలి, ఎందుకంటే దాన్ని మనం అది మూవ్ అవుతున్నప్పటికీ దాన్ని మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయగలగాలి. ఓకే, అలా ఉండాలి. ఓకే, అంటే అది మళ్ళీ స్క్రీన్ బయటికి పోవడం అట్లా కాకుండా కొంచెం సెంటర్లో ఉండేలా ఉంటే బాగుంటుంది. సో అటువంటి ఆబ్జెక్ట్, అండ్ అటు ఇటు ఎక్కువ మూవ్ అవుతుంది అనుకోండి, వాటికి ప్రొఫెషనల్ వెర్షన్ అటువంటి స్టూడియో వెర్షన్ వాడితేనే బాగా వస్తుంది. బట్ బేసిక్గా మనం ఇక్కడ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్గా ఉండాలి, అట్లాంటిది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, సో ఇతని వీడియోని మనం ట్రై చేద్దాం. ఓకే, సో మూమెంట్ అనేది తక్కువ ఉంది, బట్ లెట్స్ ట్రై. సో డౌన్లోడ్ అయిపోయింది, డౌన్లోడ్ ఇంకా అవుతుంది, 39.7 MB ఉంది. బట్ అంత స్లో కాకూడదు, జనరల్గా అయితే తొందరగా కావాలి, కానీ నెట్ స్లో ఉన్నట్టుంది. బట్ కొంచెం సేపు తర్వాత ఫాస్ట్గా అయ్యే అవకాశం అనేది ఉంటుంది మనకి. చూడండి, ఇప్పుడు ఫాస్ట్ అయిపోతుంది అనుకుంటున్నాను, మళ్ళీ స్లో అయిపోయింది, చూద్దాం. సరే, ఈలో వేరే వీడియో కూడా చూస్తాను, అది ఫాస్ట్గా అవుతుందేమో. సో ఇక్కడ వీడియోస్ అని పెడతాను, వీడియోస్. ఓకే, ఇక్కడ కూడా వీడియోస్. ఓకే, సో అది డౌన్లోడ్ చేశాను, చూద్దాం. సో అంతకుముందు ఇది ఇంకా డౌన్లోడ్ అయిపోయింది, ఇది తొందరగా అయిపోయింది. ఇది ఓకే, 6.5 MB ఉన్నదైతే తొందరగా డౌన్లోడ్ అయిపోయింది. సో అది మనకు ఎంతవరకు వర్క్ చేస్తుందని చూద్దాం. నేను ఇప్పుడు ఎడిట్ పేజ్లోనే ఉన్నాను, ఎడిట్ పేజ్లో ఇంపోర్ట్ మీడియా అంటున్నాను, అన్న తర్వాత ఇది వచ్చింది, తర్వాత ఓపెన్ అంటున్నాను, అన్న తర్వాత ఇట్లా వచ్చింది, డోంట్ చేంజ్ అంటున్నాను, అన్న తర్వాత ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ టైం లైన్లో పెట్టుకుందాం. ఓకే, సో టైం లైన్లో పెట్టాను, ఒక్కసారి ప్లే చేసి చూద్దాం అది ఎలా ఉందనేది. సో ఇప్పుడు ఇలా ఉంది. ఓకే, సో మనకి ఇలా మూవింగ్ ఆబ్జెక్ట్కి మనం బ్యాక్గ్రౌండ్ కనుక తీసేయాలి అనుకుంటే కనుక మనం ఏం చేయొచ్చో ఒకసారి చూద్దాం. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కలర్ పేజీలోకి వెళ్ళిపోదాం. సో కలర్ పేజీకి వెళ్ళిన తర్వాత మనకు ఇట్లా వస్తుంది. ఓకే, సో కలర్ పేజీలో మనకి ఇట్లా వచ్చింది కదా. ఇంకా మీకు ఎప్పుడైనా కానీ అది టూల్స్ కానీ అవి ఎంత సరిగా కనిపించకుంటే మీరు ఇక్కడ రీసెట్ యూఐ లేఅవుట్ అనాలి. రీసెట్ యూఐ లేఅవుట్ అంటే మీరంటే మనకు ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, నేను ఇది సెలెక్ట్ చేశాను. మనం ఇది ఒక ఫస్ట్ నోడ్లో ఉన్నాం, ఇది నోడ్ అంటాం.
ఓకే, సో ఇక్కడ కూడా మనం ప్లే చేసి చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి నేను ఇది ఇలా సెలెక్ట్ చేశాను కదా, ఇక్కడ మనకి ఒక దగ్గర పవర్ విండోస్ ఉంటాయి చూడండి. వీటిని ఏమంటాం అంటే విండో అంటాం, పవర్ విండో అనొచ్చు, విండో అంటాం. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీరు ఏ షేప్లో అయితే డ్రా చేస్తే ఆ షేప్లో మాస్క్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి నేను ఇది తీసుకొని ఇట్లా మాస్క్ చేశాను అనుకోండి, ఒక్క నిమిషం. ఇది మనకి 4K మంచి హై క్వాలిటీ క్లిప్ కాబట్టి కొంచెం లాగ్ అనేది ఉంది, స్లోగా పనిచేస్తుంది. సో అటువంటి సందర్భంలో మనం ఇక్కడ అంతకుముందు చెప్పినట్లుగా ప్లేబ్యాక్లో రెండర్ క్యాచ్లో స్మార్ట్ అని పెట్టుకుంటే కొంచెం ఏమన్నా బెనిఫిషియల్ ఉండే అవకాశం ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఇది సరిగా పనిచేయట్లేదు, మనం వేరే తీసుకుందాం. నేను మళ్ళీ ఎడిట్ పేజ్లోకి వెళ్తున్నాను. ఎడిట్ పేజ్లోకి వెళ్ళి నిన్న మనం యూట్యూబ్ నుంచి తీసుకున్నది బాగా పనిచేసింది. సో ఒకసారి వేరే ఇంపోర్ట్ చేద్దాం. ఇది ఉంది కదా, సో ఇందులో ఓపెన్ అంటున్నాను. ఓపెన్ అని నేను దీన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని కలర్ పేజ్కి తీసుకురంటే మామూలుగా కలర్ పేజ్కి వెళ్తే అక్కడ ఉంటుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఇలా డ్రా చేసామనుకోండి, ఒకసారి సర్కిల్లో నేను డ్రా చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఏది మాస్క్ అయింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఓకే, మనం సైజు ఎక్కువ తక్కువ చేసుకోవాలంటే మనం ఇలా పెంచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఆల్మోస్ట్ మనకి వెనకాల ఉన్నదంతా కూడా అది కనపడట్లేదు. ఓకే, సో మనము ఇప్పుడు నేను ఒకసారి ఎడిట్ పేజ్లోకి వెళ్ళి చూస్తాను మనకి ఎలా కనిపిస్తుంది అనేది. చూసినట్లయితే మనకు ఇంకా అది అప్డేట్ కానట్టుంది. బట్ ఎనీవే విల్ ట్రై అగైన్. ఓకే, కలర్ పేజ్లో పవర్ విండోలో సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ అండి. నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసి మీకు చెప్తాను. ఓకే, సో మనం ఎడిట్ పేజ్లో ఉన్న మిగతా అవి చూద్దాం. ఓకే, సో మీరు ఒకసారి ట్రై చేయండి, మీ కంప్యూటర్స్లో ఇది బాగా పనిచేస్తే ట్రై చేయండి. ఎలా అంటే బేసిక్ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ పవర్ విండో తీసుకొని మీరు ఏ షేప్లో దాన్ని మీరు డ్రా చేస్తే ఆ షేప్లో మాస్క్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆ మాస్క్ ఉన్న ఏరియాలో మనం ఏదైనా ఎడిట్ చేసినా కలర్ చేంజ్ చేసినా కానీ అక్కడ మాత్రమే మనకు అప్లై అనేది అవుతుంది. ఓకే, సో చూద్దాం తర్వాత. ఇప్పుడు నాకైతే అది నా సిస్టంలో సరిగా పనిచేయట్లేదు. మోస్ట్లీ ఐ నీడ్ టు రీస్టార్ట్ మై కంప్యూటర్. ఓకే, విల్ సీ సమ్ అదర్ టైం. ఓకే, మనం బ్యాక్ టు ఎడిట్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఎడిట్ పేజ్లో మనకి ఇక్కడ నిన్నటి క్లాస్లో మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే ఈ క్లిప్లో ఆటో అలైన్ ఆడియో వరకు చెప్పుకున్నాం నిన్నటి క్లాస్లో. ఓకే, సో దాని తర్వాత ఇంకా ఏమున్నాయంటే మనకి ఇక్కడ టేక్ సెలెక్టర్ అని ఉంది. ఈ టేక్ సెలెక్టర్ అనేది మనకి ఇక్కడ ఇప్పుడు ప్రాక్టికల్గా చేయడానికి కుదరదు, బట్ దానికి సంబంధించిన ఓవర్ వ్యూ అనేది ఇస్తాను. టేక్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనము ఒక సినిమా కానీ షార్ట్ ఫిల్మ్ కానీ మనం రికార్డ్ చేసేటప్పుడు షూట్ చేసేటప్పుడు చాలా టేక్స్ తీసుకుంటాం. ఒక సీన్ ఉందనుకోండి, టేక్ 1, టేక్ 2, టేక్ 3, టేక్ 4 అట్లా మల్టిపుల్ టేక్స్ ఉంటాయి. సో అందులో ఎప్పుడైతే మల్టిపుల్ టేక్స్లో నుంచి మీరు కంపేర్ చేసుకొని ఏదైనా ఒక టేక్ మీరు ఓకే చేయాలి అనుకునే సందర్భంలో ఈ టేక్ సెలెక్టర్ అనేది వాడతారు. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో మల్టీ క్యామ్స్ అంటే ఎక్కువ మల్టీ క్లిప్స్ వాడేటప్పుడు మీకు అది అవసరమైతే చేసుకోండి. దాని నెక్స్ట్ ఇది కూడా మనకి ఇక్కడ ప్రాక్టికల్గా చేయడానికి కుదరదు, ఎందుకంటే ఆ రిసోర్సెస్ ఇప్పుడు నా దగ్గర అందుబాటులో లేవు కాబట్టి. బట్ దానికి సంబంధించిన థియరీ నేను చెప్తున్నాను. ఫైనలైజ్ టేక్ అంటే ఏంటంటే ఆల్రెడీ టేక్ సెలెక్టర్లో మీరు ఏం చేస్తారంటే ఒక 5 టేక్స్ చేసుకున్నారనుకోండి, అందులో ఏదైనా ఒక టేక్ను సెలెక్ట్ చేసుకుని ఫైనల్ చేశారనుకోండి, సో అది ఇంకా మీకు ఫైనల్ టేక్లా అది అందులో వర్క్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మల్టీ క్యామ్ కట్ కూడా మనకి ప్రస్తుతం ఆ రిసోర్సెస్ అందుబాటులో లేవు. ఇది ఏంటంటే మల్టీ క్యామ్ కట్
అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, థియరీలో ఒక వెడ్డింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఒక పర్సన్ ఒక యాంగిల్లో ఒక కెమెరాతో తీస్తాడు, ఇంకో పర్సన్ ఇంకో యాంగిల్లో, ఇంకో పర్సన్ ఇంకో కెమెరాతో ఇంకో యాంగిల్, అట్లా 3 కెమెరాస్ ఉన్నాయి అనుకోండి. మనం ఏదైనా ఒక మళ్ళీ ఫైనల్ వీడియో చూసేటప్పుడు ప్రతి అందులో బీట్ చేంజ్ అయినప్పుడల్లా సీన్ మారుతుంది. సీన్ అంటే సీన్ కాదు, యాంగిల్ మారుతుంది. ఒకసారి బ్రైడ్ని చూపిస్తారు, ఇంకోసారి ఆడియన్స్ని చూపిస్తారు, అట్లా సీన్ అనేది మారుతుంటుంది. సో అలా అన్ని మనం ఒక దగ్గర పెట్టుకొని కట్ చేసుకుంటూ వెళ్తాం. ఏది చూపించాలి, ఏ సమయంలో ఏది చూపించాలి అనేది మనకు అప్పుడు మల్టీ క్యామ్ కట్ అనే ఫీచర్తో మనకు యూజ్ అవుతుంది. మల్టీ క్యామ్ స్విచ్ అంటే ఏంటంటే ఒక యాంగిల్ నుంచి ఇంకో యాంగిల్కి స్విచ్ కావడం. అలా స్విచ్ అయ్యే సమయంలో మనకి మల్టీ క్యామ్ స్విచ్ అనేది ఉపయోగపడుతుంది. మీరు కనుక ఫోటోగ్రాఫర్ కానీ వీడియోగ్రాఫర్ కానీ, లేదంటే మీ దగ్గర 2-3 కెమెరాస్తో తీసుకున్న వీడియోస్ ఏమైనా రా వీడియోస్ ఉంటే వాటితో మీరు ఇది ఎక్స్పెరిమెంట్ చేయండి. ఫర్దర్గా ఏమన్నా డౌట్స్ ఉంటే మళ్ళీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ వరకు నేను కవర్ చేస్తాను. ఫైండ్ క్లిప్ ఇన్ మీడియా పూల్ అంటే మీకు ఇక్కడ చాలా క్లిప్స్ ఉన్నాయనుకోండి. నేను ఎగ్జాంపుల్కి చాలా క్లిప్స్ ఇక్కడ తీసుకొచ్చి పెడతాను. సో ఓపెన్ అంటున్నాను, అన్ని కూడా వచ్చాయి. సో నేను ఈ వీడియో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఓకే, సో ఇప్పుడు మామూలుగా ఇట్లా ఉన్నాయి కదా, దీన్ని క్లిక్ చేసుకొని క్లిప్లో ఫైండ్ క్లిప్ ఇన్ మీడియా పూల్ అంటే మనకి ఇది ఎక్కడుందో అనేది ఇక్కడ తెలుస్తుంది. మరి అలా తెలియడం వల్ల లాభం ఏంటంటే, ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, దీనికి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ప్రతి క్లిప్కు సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, క్రియేట్ న్యూ టైమ్ లైన్ యూజింగ్ సెలెక్టెడ్ క్లిప్స్ ఉంది. ఓకే, సో మీరు 2-3 క్లిప్స్ సెలెక్ట్ అంటే అంతకుముందు ఒక టైం లైన్ క్రియేట్ చేసుకొని అందులో మనము ఎన్ని క్లిప్స్ కావాలంటే అన్ని క్లిప్స్ పెట్టుకోవచ్చు అని చెప్పాను. అలా కాకుండా మీరు ఇలా ఇక్కడి నుంచి 3 ఇట్లా సెలెక్ట్ చేసుకొని మీరు మళ్ళీ దీన్ని ఇలా రైట్ క్లిక్ చేసేసి, లేదా ఇక్కడి నుంచి కాదు, యాక్చువల్గా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేసి క్రియేట్ న్యూ టైమ్ లైన్ యూజింగ్ సెలెక్టెడ్ క్లిప్స్ అని క్లిక్ చేసామనుకోండి, ఇలా పేరు వస్తుంది. క్రియేట్ అంటే చూడండి టైమ్ లైన్ 2 అని వచ్చింది. అంటే ఆ 3 క్లిప్స్తో మనకు ఒక కొత్త టైం లైన్ అనేది వచ్చింది. మరి అంతకుముందు మనం ఎడిట్ చేసిన టైం లైన్కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడ టైం లైన్ 1 అని ఉంటుంది, అలా షిఫ్ట్ కావచ్చు. ఓకే, లేదంటే మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేసినా కానీ ఒక టైం లైన్ నుంచి ఇంకో టైంలోకి షిఫ్ట్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం ఆప్షన్ ఉన్నాయి చూడండి, ఇన్సెట్ సెలెక్టెడ్ క్లిప్స్ టు ద టైం లైన్, జస్ట్ ఇన్సెట్ అయిపోతుంది. డూప్లికేట్ క్లిప్ అంటే మనం ఆల్ట్ పట్టుకొనైనా చేయొచ్చు, లేదంటే డూప్లికేట్ అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఇందులో డూప్లికేట్ అయింది. ఓకే, సో మనకి ఇక్కడ డూప్లికేట్ కావాలంటే ఏం చేయాలి? సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేస్తాం, లేదంటే కంట్రోల్ డి కొట్టినా కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. చూద్దాం. కంట్రోల్ డి అంటే ఓకే, ఆ షార్ట్ కట్ ఇక్కడ పనిచేయట్లేదు. కంట్రోల్ సి అని కంట్రోల్ వి అనొచ్చు, అది కూడా పనిచేస్తుంది. ఇప్పుడు కంట్రోల్ సి కంట్రోల్ వి అంటే ఏమవుతుందంటే, ఇప్పుడు నేను కంట్రోల్ సి అన్నాను, ప్లే హెడ్ ఎక్కడైతే పెట్టానో అక్కడ కంట్రోల్ వి కొడితే ఆ ప్లే హెడ్ స్టార్టింగ్ పొజిషన్లో అది పేస్ట్ అవుతుంది. అది నెక్స్ట్ ఇక్కడ మనకి డూప్లికేట్కి చూసాం, క్రియేట్ బిన్ విత్ సెలెక్టెడ్ క్లిప్స్. క్రియేట్ బిన్ విత్ సెలెక్టెడ్ క్లిప్స్ అంటే, బిన్ అంటే ఫోల్డర్ అనుకున్నాం కదా. సో నేను కొన్ని క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసేసి క్రియేట్ బిన్ విత్ సెలెక్టెడ్ క్లిప్స్ అంటే ఇవంతా కూడా ఒక సపరేట్ బిన్లోకి వెళ్ళిపోయింది. ఆ బిన్ పేరు వచ్చేసి బిన్ 1 అని వచ్చింది. ఓకే, మళ్ళీ మీరు అంతకుముందు మెయిన్ ఫోల్డర్లోకి వెళ్ళాలంటే మాస్టర్లోకి వెళ్ళిపోవాలి. మాస్టర్లోకి వెళ్ళిపోతే బిన్ 1లోకి 4-5 ఫోల్డర్లు వెళ్ళిపోయాయి. మిగిలిపోయిన క్లిప్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో జస్ట్ లైక్ ఫోల్డర్ అంతే. మళ్ళీ రైట్ క్లిక్ చేసేసి మిగతావి చూద్దాం. ఓకే, క్లిప్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే చూడండి, ఇట్లా క్లిక్ చేస్తే మీకు వీడియో అంటే దానికి ఆ పర్టికులర్ మెయిన్ వీడియో ఏదైతే ఉందో దాని ఫ్రేమ్స్, ఎంత ఫ్రేమ్స్ ఉన్నాయి, దాని సైజ్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఆడియో ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆడియో కూడా మీకు కొన్నిసార్లు మోనో అని ఉంటుంది, స్టీరియో అని ఉంటుంది. సో మోనోకి స్టీరియోకి డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా స్టీరియో టైప్లో ఏమవుతుందంటే మీకు ఆడియో ఒక లెఫ్ట్ చెవులో, ఎడమవైపు చెవులో, లేకపోతే ఎడమవైపు స్పీకర్లో అది హెడ్ ఫోన్ పెట్టుకుంటే కనుక ఎడమవైపు కుడివైపు మీకు డిఫరెంట్ సౌండ్స్గా వినిపించే అవకాశం ఉంటుంది స్టీరియో. మోనో అయితే ఓన్లీ సింగిల్ సైడ్,
మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ వినిపించే అవకాశం అనేది ఉంటుంది. సో అటువంటి మనం ఓన్లీ మోనోలో మనం రికార్డ్ చేసుకున్నాము, రెండు వైపులా వినిపించాలి అనుకుంటే దానికి ఇక్కడ కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన నేను ఇక్కడ ఒకసారి చెక్ చేస్తాను. ఆడియో ఉంటే కనుక మనం చేద్దాం. ఇంపోర్ట్ మీడియా అని చెప్పి ఏదైనా ఒక ఆడియో పెడతాను ఇక్కడ, ఇది ఓకే. సో దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను. పెట్టిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్లిప్ అట్రిబ్యూట్స్కి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫార్మాట్లో ఇక్కడ ఆల్రెడీ స్టీరియో అని ఉంది. మోనో పెట్టుకున్నా అనుకోండి ఓన్లీ మనకు ఒకటే ఛానల్ వస్తుంది ఇక్కడ. అంటే దాని అర్థం మనకు ఓన్లీ మోస్ట్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం ఇయర్లో వినిపించే అవకాశం అనేది ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు మోనో ఉంటే దాన్ని ఏం చేయాలంటే రెండు వైపులా వినిపించాలంటే స్టీరియో పెట్టుకుంటే ఇక్కడ నన్ను ఉందనుకోండి ఇట్లా ఉంటుంది జనరల్గా. ఓకే, స్టీరియో పెట్టినప్పుడు మీరు కనుక మోనోది స్టీరియో నుంచి కన్వర్ట్ చేసేటప్పుడు ఇక్కడ నన్ను వస్తుంది. ఓకే, నన్ను వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఎంబెడెడ్ ఛానల్ 1 అన్నారు అనుకోండి, అక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ ఏదైతే సౌండ్ మీకు వినిపిస్తుందో అదే సౌండ్ రైట్ సైడ్ కూడా వినిపిస్తుంది. అంటే ఇది యాక్చువల్గా మనకి రియల్ స్టీరియో రికార్డింగ్ కాదు, మనం ఫేక్గా చేస్తున్నాం. అంటే ఫేక్గా అంటే ఏంటంటే రైట్ సైడ్ ఎంటీగా ఉంటే ఏమి వినకుంటే బాగుండదు కదా మనకి, కాబట్టి లెఫ్ట్ సైడ్ వినిపించేది మళ్ళీ రైట్ సైడ్ కాపీ అయ్యేలా చేస్తున్నాం అన్నట్టు. లేదు ఒరిజినల్గా స్టీరియోలో డిఫరెంట్ సౌండ్ అనేది రికార్డ్ అయింది అనుకోండి, ఛానల్ 2 ఇలా ఉంటుంది మనకి. ఓకే, సో ఎప్పుడైనా మీరు మోనో నుంచి స్టీరియో కన్వర్ట్ చేయాలనుకుంటే ఇక్కడ మోనో నుంచి స్టీరియోకి పెట్టుకోండి. ఇక్కడ నన్ను ఉంటుంది, నన్నున్న దాన్ని ఏం చేస్తారంటే ఎంబెడ్ ఛానల్ 1 అంటే సేమ్ అనేది ఇక్కడ కాపీ. ఇంకా అక్కడ మోనో నుంచి కన్వర్ట్ చేసినప్పుడు ఛానల్ 2 అనేది డిస్ప్లే కాదు. సో దీన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటే కాపీ అవుతుంది. సో అప్పుడు ఓకే అంటే మీకు మోనో నుంచి స్టీరియోకి కన్వర్ట్ అయినట్టుగా వినిపిస్తుంది, కానీ అది ఒరిజినల్ స్టీరియో కాదు. ఓకే, బట్ యూ కెన్ మేనేజ్ విత్ దట్ అలా. ఓకే, నెక్స్ట్ మనకి టైం కోడ్లో ఏముంటాయంటే ఇక్కడ జస్ట్ మనకి కరెంట్ ఫ్రేమ్ యొక్క నెంబర్ అనేది మీకు కనిపిస్తుంది. ఒకసారి ప్లే హెడ్ మార్చాను అనుకోండి, నేను మళ్ళీ ఇక్కడి నుంచి కూడా క్లిప్ అట్రిబ్యూట్స్కి వెళ్ళొచ్చు. ఓకే, అది కరెంట్ ఫ్రేమ్, అది మనకు కోడ్ అనేది అట్లా కనిపిస్తుంది అంతే. దీని యొక్క ఫైల్ నేమ్ అది చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకా ఏమున్నాయి ఆప్షన్ చూద్దాం. క్లిప్ కలర్ ఇవన్నీ మనం చూసాం ఆల్రెడీ. ఫ్లాగ్ కలర్ చూసాం. యూసేజ్, ఓకే. రీప్లేస్ సెలెక్టెడ్ క్లిప్ అంటే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు అంటే ఇది మనకు ఏ సందర్భంలో ఉపయోగపడుతుంది అంటే మీరు ఆల్రెడీ ఎడిటింగ్ అంతా బాగా చేశారు, ఏదో ఒక దగ్గర మీరు అది ఎఫెక్ట్స్ కూడా అప్లై చేశారు, అది దాని డ్యూరేషన్ కానీ అదంతా ఏం డిస్టర్బ్ కాకూడదు అనుకుంటే అట్లా డిలీట్ చేసే బదులు మీరు ఏం చేస్తారంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడెక్కడైనా రీప్లేస్ క్లిప్ ఉంటే కనుక అది మీరు వాడండి. మనకు ఇక్కడ కూడా ఉంటుంది, మనకు మెయిన్గా ఇప్పుడు ఇది ఉంది. సో ఇతను ఇక్కడ మాట్లాడుతున్నాడు. సో ఇది నేను చేంజ్ చేయాలి అంటే ఇక్కడ బిన్లో ఉంటుంది అది, ఇది రైట్ క్లిక్ చేసేసి రీప్లేస్ క్లిప్ అంటాను. రీప్లేస్ సెలెక్టెడ్ క్లిప్. ఈ క్లిప్ని నేను ఈ క్లిప్తో చేంజ్ చేయాలి అనుకుంటే ఓపెన్ చేస్తే వెంటనే చేంజ్ అయిపోతుంది. అలా కూడా చేసుకోవచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీరు దాని మీదకు డ్రాగ్ చేయాలి. ఇలా మీదకు డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా అది పోయి కొత్తది వస్తుంది. సో ఇలా కూడా చేసుకోవాలి. ఇలా చేస్తే ఏంటంటే టైం లైన్లో రీప్లేస్ అవుతుంది. మనం ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీప్లేస్ చేస్తే ఏంటంటే మెయిన్ మనకి మీడియా పూల్లో రీప్లేస్ అవుతుంది, అది ఇక్కడ టైం లైన్లో ప్లేస్ చేయబడింది కాబట్టి అక్కడ కూడా రీప్లేస్ అవుతుంది. అన్లింక్ సెలెక్టెడ్ క్లిప్స్, ఓకే. రీప్లేస్ చూసాం. అన్లింక్ సెలెక్టెడ్ క్లిప్స్, ఓకే. చూడండి అన్లింక్ అంటే ఏమైంది, అది దాని కనెక్షన్ అనేది పోయింది. ఓకే, మళ్ళీ మనం మంచిగా పనిచేయాలి అంటే ఏం చేయాలంటే రీలింక్ అని చెప్పి మనకు అది ఏదైతే వీడియో ఉంటుందో ఆ వీడియోని మళ్ళీ చూపించాలి దానికి. ఓకే, వచ్చేసింది. రైట్, నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఇక్కడ
చేంజ్ సోర్స్ ఫోల్డర్ అంటే ఏంటంటే మీరు ఎప్పుడైనా కొన్ని అప్డేటెడ్ ఫైల్స్ కానీ వీడియోస్ కానీ మీరు వేరే ఫోల్డర్లో పెట్టుకుంటే అక్కడ అది చేంజెస్ చేసుకోవచ్చు. రివీల్ ఇన్ మీడియా స్టోరేజ్ ఓపెన్ ఫైల్ లొకేషన్ అంటే మనకు డైరెక్ట్గా ఆ ఫైల్ ఎక్కడుంది అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇవి మనకు క్లిప్ను రైట్ క్లిక్ చేస్తే వచ్చే ఆప్షన్స్. ఇవే ఆప్షన్స్ మీకు కొన్ని ఇక్కడ రిపీట్ అయ్యే అవకాశం ఉంది క్లిప్ను రైట్ క్లిక్ చేస్తే. సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమున్నాయంటే, సో ఇది మనం చూసాం. నెక్స్ట్ మార్క్, ఇక్కడ మార్క్ ఇన్ అని క్లిక్ చేస్తే చూడండి, అంతకుముందు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇన్ పాయింట్ సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేసి మార్క్లో మార్క్ అవుట్ అంటే ఇక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ కూడా వీడియో చూడొచ్చు, కానీ మీరు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఈ మార్క్ ఇన్ మార్క్ అవుట్ పొజిషన్లో ఉన్నది మాత్రమే మీకు ఫైనల్ వీడియోలో వస్తుంది. అది మార్క్ రిలేటెడ్. మార్క్ వీడియో ఇన్, మార్క్ వీడియో అవుట్. ఓకే, ఇది కూడా మనకి ఆల్మోస్ట్ అలాగే పనిచేస్తుంది, బట్ టెక్నికల్ డిఫరెన్సెస్ నేను తర్వాత నోట్స్ ఇస్తాను మీకు. ఇది వచ్చేసి అంటే ఇక్కడ చూడండి మనకి సపరేట్గా వస్తుంది. వీడియోకి ఆడియోకి సపరేట్గా వస్తుంది. ఆడియో మనం ఆడియో పెడితే ఆడియోకి వస్తుంది. ఇక్కడ కన్వర్ట్ ఇన్ అండ్ అవుట్ డ్యూరేషన్ మార్కర్, క్లియర్ ఇన్. ఓకే, క్లియర్ ఇన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ పెట్టాం కదా, సో ఇది క్లియర్ అయిపోయి మొత్తం ఫైనల్ మొత్తం అంతా కూడా మనకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వచ్చేలాగా ఉంటుంది. క్లియర్ ఇన్ అన్నా అనుకోండి, ఇన్సైడ్ అంతా పోయింది, స్టార్టింగ్ నుంచి మనకు ఎక్స్పోర్ట్ చేసే వీడియో అనేది తయారవుతుంది. ఇప్పుడు అవుట్ అనేది ఇక్కడ ఉంది కదా, అవుట్ లొకేషన్ ఇక్కడ వరకు. క్లియర్ అవుట్ అన్నా అనుకోండి, ఇది పోయి ఎండింగ్లోకి వచ్చేస్తుంది. అంటే కొన్నిసార్లు మీరు అది ఇన్ అవుట్ పాయింట్ పెట్టుకుంటారు, తర్వాత వద్దు అనుకుంటే మీరు ఇలా క్లియర్ అవుట్ క్లియర్ ఇన్ చేసుకోవాలి. ఏదైనా ఒకటి చేసుకోవాలంటే ఇలా, రెండు చేసుకోవాలంటే క్లియర్ ఇన్ అండ్ అవుట్ అని చేసుకోవాలి. నేనైతే క్లియర్ అవుట్ అంటున్నాను. ఇక్కడ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. క్లియర్ అవుట్ అన్నాను, అది క్లియర్ అయిపోయింది. అంటే ఇప్పుడు మొత్తం ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మార్క్ క్లిప్ అంటే మనకి ఇట్లా ఒక ఇండికేషన్ అనేది వస్తుంది. సో అది ఎందుకు పెట్టుకుంటామంటే తర్వాత ఐడెంటిఫై చేసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మార్క్ క్లిప్ అంటే ఇక్కడ కూడా ఒక వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అది ఒకటే దగ్గర మార్క్ అనేది ఉంటుంది, రిపీటెడ్గా ఉండదు. మార్క్ సెలెక్షన్ అది కూడా అంతే పనిచేస్తుంది. నెక్స్ట్ క్రియేట్ సబ్ క్లిప్, ఇది తర్వాత చూద్దాం. ఓకే, యాడ్ కీ ఫ్రేమ్ అని ఉంది. సో యాడ్ కీ ఫ్రేమ్ అనేది మనం ఇక్కడి నుంచి యూజ్ చేయాలని అవసరం లేదు. ఇక్కడ మనం పెడితే ఏమవుతుందో చూడండి. ఇక్కడ నేను సెలెక్ట్ చేశాను, ఇక్కడ ప్లే హెడ్ పెట్టాను, మార్కులో యాడ్ కీ ఫ్రేమ్ అంటున్నాను. యాడ్ కీ ఫ్రేమ్ అంటే మనకి ఇట్లా వచ్చింది. ఇందులో వచ్చింది కీ ఫ్రేమ్, మనకి ఆడియోలో వచ్చింది. ఓకే, సో మరి ఆడియోలో వచ్చిన దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే మనకి చూద్దాం. ఇది నేనైతే ఫస్ట్ సైజ్ కొంచెం పెంచుతాను. ఓకే, సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఉంది. సో దీని వల్ల మనకు లాభం ఏంటి అంటే, ఈ కీ ఫ్రేమ్ ని పెద్దగా హైట్ పెంచడం తగ్గించడం ద్వారా సౌండ్ ను ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది దీనికంటే నేను ఒక సౌండ్ ఫైల్ పెట్టి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మార్క్ ఇన్ దగ్గర యాడ్ కీ ఫ్రేమ్ అంటున్నాను. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. ఓకే, సో సౌండ్ అనేది బ్యాలెన్స్గా ఇప్పుడు వెళ్తుంది. నేను సిస్టంలో సౌండ్ షేర్ చేస్తాను. ఓకే, ఓకే, సో ఇలా మనకి సౌండ్ అనేది వస్తుంది. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా సౌండ్ అంటే ఎక్కువ తక్కువ చేసుకోవాలనుకుంటే ఈ కీ ఫ్రేమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు ఒకటి పెట్టాం కదా ఇక్కడ, మళ్ళీ మార్క్ దగ్గర యాడ్ కీ ఫ్రేమ్ అంటే ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ అవుతుంది. మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత మళ్ళీ అలా మీరు ఎన్ని కీ ఫ్రేమ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని పట్టుకొని మీరు ఇలా లాగొచ్చు. ఇలా లాగితే ఏమవుద్దంటే ఆ పర్టికులర్ ఏరియాకి పోయిన తర్వాత సౌండ్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడికి రాగానే తక్కువ అయిపోయింది, మళ్ళీ పెరుగుతుంది. సో మరి పెరుగుతుంది కదా, ఇలా కూడా చేయొచ్చు దీన్ని. ఇది మీరు కొంచెం హైట్ ఇలా పెంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇలా పెంచుకొని దీని హైట్ కూడా ఇలా పెంచుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. దీన్ని ఇంకా కావాలంటే పెంచుకోవచ్చు ఇలా. ఓకే, సో ఇక్కడికి వచ్చే వరకు ఇంకా ఎక్కువ సౌండ్ వస్తుంది. కానీ ఎప్పుడైనా మీరు గమనించండి, మనము ఈ హైట్ ఉంది కదా, హైట్ దాటి పోనివ్వకూడదు. అలా హైట్ దాటిపోతే
కొంత డేటా, ఆడియో డేటా అనేది మిస్ అయిపోయి ఆడియోలో క్లారిటీ అనేది ఉండదు. కాబట్టి మ్యాక్సిమం హైట్ ఇక్కడ వరకే పెట్టుకోండి. అది కొన్నిసార్లు ఎల్లో లైన్ కూడా వస్తుంది, బట్ ఇందులో అట్లా లేదు, బట్ క్రాస్ అయిపోయింది అది. సో ఒకసారి విందాం ఎలా ఉంది. ఇది కాదు, ఇక్కడ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకి మార్క్లో మీరు ఆడియో ఒకటే క్లిప్లో డిఫరెంట్ టైమ్స్లో ఎక్కువ తక్కువ చేసుకోండి, అది వాడుకోండి. ఇప్పుడు మరి అలా చేసాము, మరి ఒక దగ్గర ఆ చేంజ్ అనేది వద్దు అనుకుంటే మీరు మామూలుగా ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్లోకి వచ్చి డిలీట్ కీ ఫ్రేమ్, అంటే అక్కడ ఉన్న డిలీట్ కీ ఫ్రేమ్తో పాటు అక్కడ మనం ఏ చేంజ్ అయితే చేసామో ఆ చేంజ్ కూడా పోతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తున్నాను, మార్క్లో డిలీట్ కీ ఫ్రేమ్ అంటాను. సో మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ ఉంటే డిలీట్ ఆల్ కీ ఫ్రేమ్స్ ఉంటే మొత్తం అంతా కూడా పోతాయి. చూడండి, అన్ని కీ ఫ్రేమ్స్ పోతాయి. సో దిస్ విల్ డిలీట్ ఆల్ వాల్యూమ్ కీ ఫ్రేమ్స్, డన్, అన్నీ కూడా పోయాయి. ఓకే, అలా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదంతా కూడా ఆడియో రిలేటెడ్, మెయిన్లీ ఆడియో రిలేటెడ్. ఓకే, నార్మల్గా వీడియోకి యాడ్ కీ ఫ్రేమ్ ఎక్కడి నుంచి యాడ్ చేస్తాం, మనకి ఇక్కడ ఇన్స్పెక్టర్లో ఉంటుంది, అక్కడి నుంచి యాడ్ చేసుకుంటాం. ఓకే, సో మూవ్ సెలెక్టెడ్ కీ ఫ్రేమ్స్ లెఫ్ట్. సో ఇది ఏంటంటే చూడండి, మనము ఓకే, సో ఇది ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. మనం నిన్నటి క్లాస్లో కీ ఫ్రేమ్ అది చేసాం కదా, సో అక్కడి నుంచి జరుపుకోవచ్చు. బట్ ఇందులో ఏదైనా కీ ఫ్రేమ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇక్కడ ఓకే, ఇక్కడికి వెళ్ళి ఇన్స్పెక్టర్లో నేను ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ జూమ్ ఇన్ కీ ఫ్రేమ్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చి కొంచెం సైజ్ అనేది పెంచుతాను. ఓకే, సో ఇక్కడ నేను ఇలా కిందికి అన్నా అనుకోండి, కీ ఫ్రేమ్స్ నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ డైమండ్ సింబల్ కొడితే మన కీ ఫ్రేమ్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ నేను సెలెక్ట్ చేశాను. మనకి ఇక్కడ మార్క్లో మూవ్ సెలెక్టెడ్ కీ ఫ్రేమ్స్ లెఫ్ట్, అంటే కీ ఫ్రేమ్స్ అనేది ఇక్కడ గమనించండి, ఒకటి కాదు. సో అట్లా మీరు మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసుకొని ఒకటేసారి మూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. చూడండి, ఇట్లా జూమ్ అయింది అట్లా. సో ఇప్పుడు నేను ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నాను. ఎలా సెలెక్ట్ ఇలా సెలెక్ట్ చేస్తుంటే కాదు. సో ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని దీని మీద క్లిక్ చేయండి. షిఫ్ట్ పట్టుకోవాలి. షిఫ్ట్ పట్టుకుంటే మల్టిపుల్ కీ ఫ్రేమ్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న కమాండ్ మనకి ఎలా ఉపయోగపడుతుందంటే మూవ్ సెలెక్టెడ్ కీ ఫ్రేమ్స్ లెఫ్ట్. మనకు యాక్చువల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇది మనకు ఇందులో పని చేయట్లేదు, ఆడియోకి పనిచేసే అవకాశం అనేది ఉంటుంది. సో ఇది క్లిక్ చేశాను, నేను మ్యాక్సిమం జూమ్ ఇన్ చేశాను. చూడండి, మ్యాక్సిమం జూమ్ ఇన్ చేశాను. ఇప్పుడు సెలెక్ట్ చేసినప్పుడు ప్లేబ్యాక్లో కాదు, మార్క్లో మూవ్ సెలెక్టెడ్ కీ ఫ్రేమ్స్ లెఫ్ట్ అంటే ఇది ఇక్కడికి రావాలి జనరల్గా, కానీ కాలేదు, చూసారా. కానీ మోస్ట్లీ మనకు అది ఆడియోలో వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి అది టెస్ట్ చేద్దాం. ఆడియోలోకి వెళ్తున్నాను, ఇక్కడికి వచ్చి ప్లే హెడ్ ఇక్కడ పెట్టేసేసి క్లిప్ మార్క్లో యాడ్ కీ ఫ్రేమ్ అంటాను, కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ చేసాం కదా కీబోర్డ్, దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని మార్క్లో మూవ్ సెలెక్టెడ్ కీ ఫ్రేమ్ లెఫ్ట్ అంటే మూవ్ అయిపోయింది. అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి కనిపించే మార్క్లో ఉన్న ఆప్షన్స్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఇవన్నీ కూడా ఒక ఆడియో ఫైల్కు మాత్రమే పనిచేస్తుంటాయి. ఓకే, వీడియో ఫైల్కి మనం ఇక్కడి నుంచి చేయము, డైరెక్ట్గా వాటిని కీ ఫ్రేమ్ ఎడిటర్లో సెలెక్ట్ చేసుకొని ఆన్ స్క్రీన్ మనం మూవ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది గమనించండి. ఓకే, సో నెక్స్ట్ యాడ్ మార్కర్. సో ఇది ఆల్రెడీ మనం నిన్న చూసాం. మార్కర్ అంటే మనకి ఇక్కడ ఒక మార్కర్ లాగా వస్తుంది, బట్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు. సో నో నీడ్ టు రిపీట్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. యాడ్ ఫ్లాగ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే క్లియర్ ఫ్లాగ్స్ అనేది మనకి ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంది. సో మీరు ఇలా ఫ్లాగ్స్ చాలా పెట్టుకున్నారనుకోండి, నేను ఒకసారి అన్నీ కూడా తగ్గిస్తాను. స్టార్టింగ్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు కొన్ని క్లిప్స్కి ఫ్లాగ్స్ పెట్టుకుంటారు. ఓకే, సో ఇక్కడ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఫ్లాగ్స్ పెట్టాను, బట్ మీకు కనిపించట్లేదు, ఇక్కడ ఉంది. సో అలా పెట్టుకున్న క్లిప్ ఫ్లాగ్స్ మీరు క్లియర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి క్లియర్ ఫ్లాగ్స్ అంటే అవన్నీ కూడా పోతాయి. డిలీట్ ఆల్ ఫ్లాగ్స్ అన్నా కూడా అంతే. ఓకే, సో ఆల్ ఫ్లాగ్స్లో మళ్ళీ కలర్, ఫర్ ఎగ్జాంపుల్ పింక్ ఫ్లాగ్ పెట్టుకున్నారు, ఎడిటింగ్ అయిపోయింది, ఇంకా దాంతో అవసరం లేదు అనుకున్నప్పుడు ఓన్లీ డిలీట్ ఆల్ ఫ్లాగ్స్ పింక్ అని పెడితే ఆ పింక్ ఫ్లాగ్స్ అని కూడా డిలీట్ అయిపోతాయి.
సెట్ క్లిప్ కలర్ ఇది ఆల్రెడీ మనం చూసాం అంతకుముందు. ఈ క్లిప్స్ కి కలర్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనకి వ్యూలో బైపాస్ కలర్ ఫ్యూజన్ ఇది అంతగా వాడడం. జూమ్ టు ఫిట్ షార్ట్ కట్ కీస్ నోట్ చేసుకోండి. జూమ్ టు ఫిట్ అంటే మనకి ఏమవుతుందంటే చూడండి వ్యూ అంది. ఓకే, సో అది ఎలా అంటే నేను కంట్రోల్ పట్టుకొని స్క్రాల్ వీలు మానిటర్ వైపు తిప్పాను, ఇలా జూమ్ అయింది. మరి ఇలా జూమ్ అయినప్పుడు మీరు ఎడిట్ చేసే టైంలో మొత్తం స్క్రీన్ అంతా కనిపించాలి అంటే ఇక్కడికి వచ్చి జూమ్ టు ఫిట్ అన్నారు అనుకోండి కనిపిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ కాదు, యాక్చువల్గా మనం ఇప్పుడు ప్లేబ్యాక్లో ఉన్నాం కదా, ప్లేబ్యాక్లోన వ్యూలో ఉన్నాం. సో మోస్ట్లీ నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ అవుతుంది అనుకున్నాను, అక్కడ కాదు. అక్కడ కాకుండా మనకి ఏమవుతుందంటే టైం లైన్ అనేది జూమ్ టు ఫిట్ అవుతుంది. ఓకే, సో ఒకసారి మరి అదేనా చూద్దాం. ఇట్లా నేను జూమ్ చేశాను, టైం లైన్ జూమ్ చేశాను, వ్యూలో జూమ్ టు ఫిట్ అంటున్నాను, ఏమైంది టైం లైన్ లో జూమ్ అయింది, జూమ్ టు ఫిట్ అయింది. అంటే మొత్తం ఎంటైర్ టైం లైన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో నేను దీన్ని జూమ్ టు ఫిట్ చేయాలంటే ఇక్కడ చేసుకోవాలి. ఏది సీన్ ని ఫిట్ అంటాం. ఫిట్ అంటే ఇక్కడ జూమ్ టు ఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి వ్యూలో జూమ్ ఇన్ అంటే చూడండి కంట్రోల్ ప్లస్ ఆర్ కంట్రోల్ మైనస్ నిన్న ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ కొట్టినప్పుడు స్క్రీన్ మీద ఈ టైం లైన్ లో ఆ ట్రాక్స్ అన్ని కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్ అవుతాయి. నెక్స్ట్ సేఫ్ ఏరియా. సేఫ్ ఏరియా అంటే ఏంటంటే చూడండి ఆన్ లో పెట్టుకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఒకసారి మళ్ళీ ఆన్ లో పెడతాను. సేఫ్ ఏరియా ఆన్. సో ఇక్కడ నాకు ఇందులో అంతగా కనిపించట్లేదు, బట్ సేఫ్ ఏరియా అంటే జనరల్గా ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకి ఒక బార్డర్ అనేది వస్తుంది, బట్ ఈ వీడియోలో పర్టికులర్గా నాకు అది రావట్లేదు. సంథింగ్ వెంట్ రాంగ్. ఆ బార్డర్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక బార్డర్, ఇక్కడ ఒక బార్డర్. అంటే మనం టెక్స్ట్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పెడితే గనక మనం ఆ ఏరియాలో పెట్టకూడదు అని అర్థం. సేఫ్ ఏరియా అంటే దాని లోపల మాత్రమే పెట్టాలి అని అర్థం. బట్ మీ కంప్యూటర్లో ఒకసారి చెక్ చేయండి ఆ సేఫ్ ఏరియా ఎలా పనిచేస్తుంది అనేది. ఆన్ పెట్టాను బట్ సమ్ నాట్ వర్కింగ్, ఇట్స్ ఓకే. సో నెక్స్ట్ సెలెక్ట్ ఆస్పెక్ట్ రేషియో. ఇప్పుడు మనకి ఇక్కడైతే మనకు అది అంత చేంజ్ ఏం కాదు, ఎందుకంటే అది వ్యూకి రిలేటెడ్ మాత్రమే. సో మనం అది స్కిప్ చేద్దాం. స్విచ్ ఐ టు లెఫ్ట్ ఐ. ఓకే, స్విచ్ ఐ టు లెఫ్ట్ ఐ, రైట్ ఐ, ఇది కూడా తర్వాత చూద్దాం. వ్యూవర్ ఓవర్లే. ఓకే, వ్యూవర్ ఓవర్లే అంటే క్రాప్ పెట్టుకున్నాను అనుకోండి. అంటే ఇది ఏంటంటే మనకి క్రాప్ ఆప్షన్స్ వస్తాయి. అంటే ఇది సిమిలర్ టు ఇక్కడ కనిపించే ఆప్షన్స్. ఓకే, వ్యూయర్ ఓవర్లే క్రాప్ లో ఉంది అంటే మనకి క్రాప్ అనేది హైలైట్ ఉంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, దీన్ని ఇలా ఈజీగా ఇలా క్రాప్ చేసుకోవడానికి మనకు అవకాశం అని ఉంటుంది. దీని బ్యాక్గ్రౌండ్ లో వేరే ఏదైనా వీడియో 1 లో పెట్టుకోవాలి, దీన్ని వీడియో 2కి షిఫ్ట్ చేసుకుంటే మనకి ఇట్లా వస్తుంది. అయితే మరి ఇది ఇక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు, లేకుంటే వ్యూలో ఇప్పుడు మనం చూసినటువంటి ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు. ట్రాన్స్ఫార్మ్ పెట్టాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేంజ్ అవుతుంది. సో ఇవి మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ సేమ్. సో అది గమనించింది, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఓకే ఇక్కడ చూడండి క్రాప్ డిస్కస్ చేసాం. డైనమిక్ జూమ్ కూడా ఆల్రెడీ నేను స్టార్టింగ్ లో చెప్పాను. ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే అంటే ఏంటంటే ఇది మనకు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసే టైంలో బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ ఒకసారి ఆల్రెడీ చెప్పాను అంతకుముందు, బట్ ఒకసారి రిపీట్ చేస్తాను. ఓపెన్ ఎఫెక్ట్స్ ఓవర్లే ద్వారా ఈజీగా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలా ఎటువంటి వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అంటే కాంట్రాస్ట్ అనేది బాగా ఉండాలి. అది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒకసారి మళ్ళీ మనం చూద్దాం ఇక్కడ. సో మన దగ్గర ఏదైనా మంచి వీడియో ఉంటే చూద్దాం. సో దీనికి ఎంతవరకు పనిచేస్తుంది అనేది మనం చూద్దాం. సో దీనికి ఇక్కడ పెడుతున్నాను. ఓకే, మనకి ఇక్కడ ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ ఇక్కడ సెట్ చేసి ఉండడం వల్ల మనకు అది క్లియర్ గా కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది. అవుట్ పాయింట్ నేను ఎక్స్టెండ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి ఓపెన్ ఎఫెక్ట్స్లో కీ అని టైప్ చేయాలి. కీలో 3D కీయర్ ట్రై చేద్దాం. ఓకే, 3D కీయర్ దీనికి వేస్తున్నాను. వేసిన తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్స్లో 3D కీయర్ ఉంది కదా, దీన్ని తీసుకొని జస్ట్ ఇలా మనం ఇలా చేస్తాం. ఓకే, సో ఇలా చేస్తే ఏమవుద్దంటే అయితే నేను ఇందాక చెప్పాను కదా కాంట్రాస్ట్ అనేది ఉంటేనే
ఆ 3D కీయర్ అనేది బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇప్పుడు ఇది ఉంది, ఇదే కలర్ దీనికి కూడా ఉండడం వల్ల మనకి అంత సరిగా పని చేయట్లేదు. సరే కొంతవరకు పని చేయించవచ్చు. ఇప్పుడు ఈ కలర్ కూడా పోవాలి అంటే మళ్ళీ దీంతో కాకుండా ఈ ప్లస్ తీసుకొని ఇలా చేయాలి. ఓకే, సో ఇలా చేయాలి. ఓకే, సో ఇలా చేస్తే పని చేస్తుంది. ఓకే, సో మరి ఇలా చేస్తే పని చేస్తుంది. ఇప్పుడు అదే కాంట్రాస్ట్ అనేది సరిగా లేదు కాబట్టి మనకు అట్లాంటి ప్రాబ్లం వచ్చింది. సో వేరే క్లిప్ ఏదైనా చూద్దాం. మనకి ఇందులో బిన్లో ఉన్నట్టున్నా ఇంకా మాస్టర్లో ఇక్కడ చూడండి కాంట్రాస్ట్ అనేది బాగుంది. ఓకే, సో దీన్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసి ఒకసారి మనం అది చూద్దాం. మనకి అది ఎంతవరకు పని చేస్తుంది అనేది మనకు ఒక ఐడియా అని వస్తుంది. సో రైట్ క్లిక్ చేసేసి ఇంపోర్ట్ మీడియా అంటున్నాను. అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఓపెన్ అంటున్నాను. అన్న తర్వాత దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వేసాను. దీని తర్వాత బ్యాక్గ్రౌండ్ మనం తీసేయాలనుకుంటే ఏం చేయొచ్చు, ఈ 3D కీ అని తీసుకొచ్చి దీనికి వేయాలి. ఓకే, సో వేసిన తర్వాత మనం ఇక్కడ ఎఫెక్ట్స్లో 3D కీయర్ ఉంది కదా, సో దీన్ని తీసుకొని మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేయాలి. ఓకే, సో ఇలా డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసినప్పుడు అడిషనల్గా గ్రీన్ ఎక్కడ ఉందో దాన్ని ఇక్కడ ప్లస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా. ఓకే, సో ఇది కూడా ఎక్కడైతే అంతా ఉంది ఇలా డ్రా చేసేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకోవాలి. కాంట్రాస్ట్ బాగుంటేనే మీకు అది వర్క్ చేస్తుంది బాగా. ఓకే, సో ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఓకే ఫైనల్ కంపోస్ట్ ఇన్వర్ట్ డిలీట్ స్టాప్ రీసెట్. దీనికి కూడా అది సరిగా పని చేయట్లేదు. లెటస్ సీ లేటర్. ఓకే, మీరు కూడా మీ కంప్యూటర్లో అది టెస్ట్ చేయండి ఎంతవరకు పని చేస్తుంది అనేది ట్రై చేయండి. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ వ్యూలో మనం ఎంతవరకు డిస్కస్ చేసాం. వ్యూలో ఇదంతా అయిపోయింది కదా. ఓకే, సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మనం షో ఆటో ట్రాక్ లేయర్స్, షో డూప్లికేట్ ఫ్రేమ్స్, వ్యూ ఓవర్లే. సో ఇది అయిపోయింది. షో డూప్లికేట్ ఫ్రేమ్స్ ఇది మనకి ఇక్కడ అంతగా యూజ్ కాదు. షో ఫైల్ నేమ్స్. షో ఫైల్ నేమ్స్ అంటే చూడండి ఇట్లా షో ఫైల్ నేమ్స్ అంటే మోస్ట్లీ మీకు ఇక్కడ ఫైల్ నేమ్ కనిపించే అవకాశం అనేది ఉంటుంది. ఒకసారి షో ఫైల్ నేమ్స్ తీసేస్తే ఏం హైడ్ కావట్లేదు, బట్ ఇట్స్ ఓకే. అది చూడండి మీకు కనిపిస్తే వాడుకోండి. షో సబ్ టైల్ రీజన్స్, షో మార్కర్స్ ఇది అంతగా వాడడం లేదు, బట్ మీరు తర్వాత ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ప్లేబ్యాక్లో ఏమున్నాయి చూద్దాం. ప్లేబ్యాక్లో మనం చూసినట్లయితే ప్రాక్సీ హ్యాండిలింగ్లో మనకి డిజేబుల్ ఆల్ ప్రాక్సీస్ అంటే కనుక ఒరిజినల్ వీడియో క్లిప్ రిజల్యూషన్తో ప్లే అవుతుంది కాబట్టి మీకు సిస్టమ్ అనేది స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ప్రిఫర్ ప్రాక్సీస్ అంటే మీకు ప్రాక్సీ అనేది ఎనేబుల్ అయిపోయి, ప్రాక్సీ అంటే ఏంటంటే ఒక మనకి ఎట్లా ఉంటుందంటే స్మాల్ ఫైల్, ఒక లో రిజల్యూషన్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇది కాపీ ఆఫ్ హై రిజల్యూషన్ ఫైల్, దాంతో ఎడిటింగ్ అంతా నడుస్తుంది. ఫైనల్గా మనకి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఒరిజినల్ దాంతోనే మనకి వీడియో అనేది బయటకు వస్తుంది. సో మీకు ఎప్పుడైనా స్పీడ్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ చేయండి. ప్రిఫర్ కెమెరా ఒరిజినల్స్ అంటే కెమెరా ఒరిజినల్స్ పెడితే ఏంటంటే ఇది పెట్టుకుంటే ఏంటంటే కెమెరా షూట్ చేసినవి ఏమన్నా వీడియోస్ ఉంటాయి కనుక అవి మాత్రం ప్రాక్సీస్ కాకుండా మీకు ఒరిజినల్గా కనిపిస్తాయి. సో నేనైతే ప్రిఫర్ ప్రాక్సీస్ పెడుతున్నాను. స్మూత్ ప్లే బ్యాక్ ఉండే అవకాశం అనేది ఉంటుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి మనకి టైమ్ లైన్ ప్లేబ్యాక్ రిజల్యూషన్. సో అంతకుముందు నన్ను అడిగారు సిస్టమ్ చాలా హ్యాంగ్ అవుతుంది ఎప్పుడు ఎఫెక్ట్స్ ఎక్కువగా యాడ్ చేసినప్పుడు. మీరు ఎప్పుడైనా ఎఫెక్ట్స్, నేను మళ్ళీ ఏం చెప్పానంటే ఎఫెక్ట్స్ అన్ని కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని మళ్ళీ మీకు కటింగ్ అదంతా కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుందని చెప్పాను కదా. సో అటువంటి సందర్భంలో మీకు చాలా స్లో అవుతున్నట్లయితే మీరు హాఫ్ కానీ
ఇప్పుడు మీరు ఏదైనా ఎఫెక్ట్ దీనికి యాడ్ చేస్తారనుకోండి ఎగ్జాంపుల్కి. సో ఇందులో వీడియో ట్రాన్స్లేషన్స్ కాదు, మనకి ఇక్కడ చాలా ఉంటాయి, ఇక్కడ కింద ఉంటాయి, అంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఇందులో ఫిల్టర్స్లో కానీ లెన్స్ బ్లర్ ఎస్పెషల్లీ ఇట్లాంటివి. సో ఇట్లాంటివి యాడ్ చేసినప్పుడు మీకు సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది ప్లే చేసినప్పుడు. సో నా సిస్టమ్ అయితే బాగానే పనిచేస్తుంది. సో అటువంటి సందర్భంలో మీరు ఇక్కడ ప్లేబ్యాక్లో ఏం చేయాలంటే ఇది క్వార్టర్ కానీ హాఫ్ కానీ పెట్టుకొని ఎక్స్పెరిమెంట్ చేయండి. కొంచెం ఫాస్ట్గా మీకు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరి సిస్టమ్ అయితే మంచి హై రెజల్యూషన్ ఉంటుందో, బాగా హ్యాండిల్ చేయగలుగుతుందో వాళ్ళు మాత్రం ఫుల్ అని పెట్టుకోవచ్చు. సో అది గమనించండి. నెక్స్ట్ మనకి రెండర్ క్యాచ్, ఇది కూడా స్మార్ట్ పెట్టుకుంటే బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. డిలీట్ రెండర్ క్యాచ్ అంటే ఏంటంటే మీ సిస్టంలో మీకు ఎప్పుడైనా చాలా ఫైల్స్ పెరిగాయి, సిస్టంలో సి డ్రైవ్ నిండిపోతుంది అనుకున్నప్పుడు మీరు ఇక్కడ వచ్చి ఇక్కడ కూడా డిలీట్ ఆల్ ఆర్ అన్యూజ్డ్ సెలెక్టెడ్ లిస్ట్ పెట్టుకోవచ్చు. ఓకే, మేనేజ్ రెండర్ క్యాచ్ అంటే ఇక్కడికి వెళ్ళిపోయి, సో ఇందులో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు. సో ఇవన్నీ కూడా కొంచెం మోర్ టెక్నికల్ రిలేటెడ్, బట్ లెట్ us స్కిప్ దట్ వన్. తర్వాత థియరీ చదివితేనే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజన్ మెమొరీ క్యాచ్. సో ఫ్యూజన్ మెమొరీ క్యాచ్ మనం ఫ్యూజన్లో వర్క్ చేసినా కానీ, ఫ్యూజన్ ఎఫెక్ట్స్ యాడ్ చేసినా కానీ ఇది మనం పెట్టుకోవాలి. ఆటో ఉన్నివ్వండి పర్లేదు, ఆటో కానీ ఆన్ కానీ పెట్టుకోవచ్చు. ప్లే రివర్స్ అంటే ఆల్రెడీ మనం అంతకుముందు చూసాం. ప్లే రివర్స్ అంటే ఏమవుతుందంటే మన దగ్గర ఉన్న వీడియో అనేది రివర్స్లో ప్లే అవుతుంది అంతే, కానీ అవుట్పుట్ వీడియోలో ఏమి చేంజ్ కాదు. ఓకే, సో జస్ట్ లైక్ దిస్ బటన్, ఈ బటన్ ఏం చేస్తుంది, రివర్స్లో ప్లే చేస్తుంది. అదే మనకి ఇక్కడ రిపీట్ చేయబడింది అంతే. మనం ఇక్కడ ఉన్నాక మళ్ళీ ఇక్కడికి ఎందుకు వెళ్ళం కదా. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ 5 మనకి ఇక్కడ రిపీట్ చేశారు. అయితే మరి ఇక్కడ రిపీట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ షార్ట్ కట్ కి ఇవ్వలేదు. ఓకే, సో ఇక్కడ మీరు షార్ట్ కట్ కి నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకొని ప్రతిసారి ఇక్కడికి రాకుండా ఇవి కొడితే సరిపోతుంది. ఓకే, సో మామూలుగా ఇట్లా పెట్టారు, ఇలా పెట్టేసేసి ఏం చేస్తారంటే కీబోర్డ్ మీద జే కొట్టారనుకోండి, జే కొడితే ఏమవుతుంది, వెనుకకు ప్లే అవుతుంది. ఎల్లు కొట్టారనుకోండి ఏమవుతుంది, ముందుకు ప్లే అవుతుంది. కే కొట్టారనుకోండి పాస్ అవుతుంది. సో జేకేఎల్ అట్లా కీబోర్డ్ షార్ట్ కట్స్ కీస్ అని నోట్ చేసుకొని, ఇక్కడ ఉంది కదా మనకి. స్పేస్ కొట్టినా కానీ మనకు పాస్ ప్లే అవుతుంది. ఓకే, ప్లే అగైన్ అంటే ఆల్టెల్. ఓకే, స్టాప్ అండ్ గో టు లాస్ట్ పొజిషన్ అంటే దీనికి షార్ట్ కట్ ఏం లేదు, జస్ట్ మరి క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఫాస్ట్ రివర్స్ అంటే మీరు చూడండి, జే కొడితే నార్మల్గా ప్లే అయింది కదా, జేని షిఫ్ట్ పట్టుకొని కొట్టారనుకోండి కొంచెం ఫాస్ట్గా బ్యాక్ వెళ్ళిపోతుంది. చూడండి, నేను షిఫ్ట్ పట్టుకొని జే కొట్టాను, చూడండి ఫాస్ట్గా మూవ్ అవుతుంది ఇప్పుడు. ఓకే, సో అలా. నెక్స్ట్ అదేవిధంగా ప్లేబ్యాక్లో మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ ఉంటుంది, షిఫ్ట్ వెళ్ళి కొడితే అవుతుంది. ప్లే స్లో అంటే ఉన్నదానికంటే ఇప్పుడు మామూలుగా ప్లే చేయాలంటే స్పేస్ కొట్టాలి, స్లోగా ప్లే చేయాలి అంటే కనుక షిఫ్ట్ పట్టుకొని కే నొక్కాలి. ఓకే, సో అదని చూడడానికి మాత్రమే, మీరు ఎడిటింగ్లో ఫైనల్ అవుట్పుట్లో అది ఉండదు. ఫాస్ట్ రివ్యూకి షార్ట్ కట్ ఇవ్వలేదు, బట్ ఫాస్ట్ రివ్యూకి క్లిక్ చేస్తే ఏంటంటే మొత్తం అంతా కూడా చాలా ఫాస్ట్గా ప్లే అవుతూ ఉంటుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. చూడండి తను ఎంత ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు అట్లా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవన్నీ మనం డిస్కస్ చేసాం. ప్లే అరౌండ్ కరెంట్ సెలెక్షన్, ప్లే. ఓకే, చూడండి ఇందులో మనకి ఎక్కువగా వాడేది ప్లే అరౌండ్ 2 అంటే బ్యాక్ వెళ్తుంది మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పెట్టేసుకొని ఐ కొడుతున్నాను, అంటే ఇన్ పాయింట్ సెట్ చేశాను. అంటే పర్టికులర్గా ఏదైనా సీన్ని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి, రిపీటెడ్గా చూడాలి అనుకుంటే ఇలా ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ప్లేబ్యాక్లో ఇక్కడ ఉన్నటువంటి ప్లే అరౌండ్ 2లో ఇక్కడ షార్ట్ కట్ కీ ఉంది చూడండి, ప్లే అరౌండ్ అవుట్, ప్లే ఇన్ అండ్. ఓకే, ప్లే ఇన్ అండ్ అవుట్ ఇది ఎక్కువగా వాడుతుంటాం మనం. ఆల్ట్ పట్టుకొని బ్యాక్ స్పేస్ నొక్కండి. ఇప్పుడు ఇది ఇక్కడ వరకు ప్లే అవుతుంది, మళ్ళీ ప్లే అవుతుంటుంది అన్నట్టు, అటు ఇటు ఇటు అటు అలా. మళ్ళీ ప్లే కావట్లేదు, బట్ ఓకే మనకు అది ఓకే
అది మీరు టెస్ట్ చేయండి మీకు ఎలా పనిచేస్తుంది అనేది. నెక్స్ట్ వచ్చేసి టైం కోడ్, ఇంక్రిమెంట్ టైం కోడ్. ఓకే, సో జస్ట్ ప్లస్ కొట్టాలి. ప్లస్ కొడితే మనకి నా దాంట్లో అయితే ఇది పని చేయట్లేదు, బట్ మాన్యువల్గా చేసి చూస్తాను. ఇంక్రిమెంట్ టైం కోడ్ కొట్టాను. ఓకే, సో ఇక్కడ ఒక వాల్యూ అనేది వచ్చింది, మనం టైప్ చేసుకోవచ్చు, బట్ అంతగా వాడంలేండి అది. నెక్స్ట్ గో టు అని చెప్పి మీరు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ అంటే టైం కోడ్ అని పెట్టేసేసి టైప్ చేయాలి. ఇక్కడ మీరు టైం చేస్తే అది వస్తుంది, కానీ అది కొంచెం కాంప్లికేటెడ్. మీకు టైం కోడ్ అంత మ్యాథమెటికల్గా క్యాలిక్యులేట్ చేసేది మీరు ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకుంటే కనుక అది మీరు చేయొచ్చు, కానీ రఫ్గా చేయాలంటే మీకు అది కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ ఆ టైం కోడ్ పెడితే కనుక కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 minutes 30 seconds అంటే ఇక్కడ మీరు 4 minutes 30 seconds అనేది టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకుంటే ప్లే హెడ్ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ మనకి గో టు ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. తర్వాత షిఫ్ట్ పట్టుకొని ఓ కొడితే ఏమవుతుందంటే మీరు ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ పెట్టుకుంటారు కదా ఇక్కడ. ఓకే, మామూలుగా ఓ కొడితే షిఫ్ట్ అది మనకి ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ సెట్ అవుతుంది. నేను స్టార్టింగ్లోకి వెళ్ళాలంటే షిఫ్ట్ పట్టుకొని కొట్టాలి. కొడితే ఇన్ పాయింట్ స్టార్టింగ్ వెళ్తుంది. షిఫ్ట్ పట్టుకొని ఓ కొడితే అవుట్ పాయింట్ ఎండింగ్కి ప్లే హెడ్ అనేది వెళ్తుంది. సో ఎడిటింగ్లో ఇవి కూడా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్లేబ్యాక్లో స్టెప్ 1. ఓకే, ఫ్రేమ్ రివర్స్ లెఫ్ట్ రైట్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్టెప్ 1 ఉంది, ఫ్రేమ్ రివర్స్ ఉంది, లెఫ్ట్ ఉంది. అంటే లెఫ్ట్ అంటే మనం బేసిక్గా ఏం అర్థం చేసుకోవాలి, మనకి లెఫ్ట్ యారో అని అర్థం చేసుకోవాలి. ఒకసారి చూద్దాం. నేను లెఫ్ట్ యారో కొడుతున్నాను చూడండి, లెఫ్ట్ యారో కొడుతుంటే మనకు లెఫ్ట్కి వెళ్తుంది, రైట్ యారో కొడితే ఇట్లా ముందుకు వెళ్తుంది అన్నట్టు. అదే షిఫ్ట్ పట్టుకొని కూడా చేసుకోవచ్చు. షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ యారో నొక్కితే ఫాస్ట్గా చూడండి ఒక్కొక్క సెకండ్ మూవ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను 0 దగ్గర ఉన్నాను, ఒకసారి రైట్ యారో కొడితే ఒక ఫ్రేమ్కు మూవ్ అవుతుంది. అలా కాకుండా ఫాస్ట్గా మూవ్ కావాలి అంటే షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో నొక్కితే డైరెక్ట్గా ఇందులో మనకి 25 frames ఉన్నాయనుకోండి, 25 frames దాటుకొని 1 secondకు వెళ్ళిపోతుంది. చూడండి, షిఫ్ట్ పట్టుకొని రైట్ యారో నొక్కాను, చూడండి 1 frameకి వచ్చింది. అలా సో అలా ఫాస్ట్గా కూడా మనకి చెక్ చేసుకోవడానికి ఈ షార్ట్ కట్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనకి సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఓకే. చూడండి, క్లిప్ ఉంది. చూడండి ఇక్కడ మనకి గో టు ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, స్టెప్ 1 ఇది కూడా డిస్కస్ చేసాం, ప్రీవియస్ క్లిప్. ఓకే, సో ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి మనకు బాగా ఉపయోగపడవచ్చు. క్లిప్ ఉంది. ఓకే, క్లిప్ ఉంది. క్లిప్ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఈ క్లిప్లో ఉన్నాను, అప్ యారో నొక్కితే ఏమవుతుంది, ఆ క్లిప్కి స్టార్టింగ్ పాయింట్కి వెళ్తుంది. మళ్ళీ అప్ యారో నొక్కితే నెక్స్ట్ ఆ క్లిప్కి అప్ అంటే ఇక్కడ అవుట్ పాయింట్ సెట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అప్ యారో నొక్కితే ఇన్ పాయింట్ సెట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అప్ యారో నొక్కితే స్టార్టింగ్ పొజిషన్కి వచ్చింది. అదేవిధంగా ముందుకు వెళ్ళాలంటే డౌన్ యారో నొక్కాలి. ఓకే, సో ఇది కూడా బాగా ఎడిటింగ్లో మనకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఓకే కీ ఫ్రేమ్. సో ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇక్కడ చూడండి, కీ ఫ్రేమ్ అనేది ఎగ్జాంపుల్కి నేను కొన్ని కీ ఫ్రేమ్స్ ఇక్కడ సెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ సెట్ చేశాను. ఓకే, తర్వాత దీన్ని ఏం చేస్తానంటే సైజ్ పెంచుతున్నాను. ఓకే, సో ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో ఇలా కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. ఇక్కడ 4-5 కీ ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవుతున్నాయి. సో అలా ఒక కీ ఫ్రేమ్ నుంచి ఇంకో కీ ఫ్రేమ్కి మనం జంప్ చేయాలి అనుకుంటే మనకు ఉన్న షార్ట్ కట్ వచ్చేసి ఓకే, అది మీకు ఎలా అర్థమవుతుందంటే ఇక్కడ కీ ఫ్రేమ్ మీద నొక్కాను అనుకోండి, ఇక్కడ కీ ఫ్రేమ్స్ కనిపిస్తున్నాయి కదా, కీబోర్డ్ మీద అంటే నేను కరెక్ట్గా ప్రీవియస్ కీ ఫ్రేమ్కి వెళ్ళాలి అనుకుంటే కీబోర్డ్ మీద ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ నొక్కాలి, వచ్చింది. ఓకే, మళ్ళీ ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్ నొక్కితే ప్రీవియస్ కీ ఫ్రేమ్కి వెళ్తుంది. అంటే దీనివల్ల లాభం ఏంటి అంటే మనకు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కీ ఫ్రేమ్ని జరపాలన్నా లేకుంటే అదే కీ ఫ్రేమ్ ఏరియాలో మీరు ఇంకొక యానిమేషన్ ఏదైనా అప్లై చేయాలన్నా ఉపయోగపడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను పర్టికులర్గా ఇది ఇక్కడ చిన్నగా అయినప్పుడు దీన్ని విడ్త్ పెంచాలనుకోండి. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ మనకి స్కేలింగ్ ఉంటుంది కదా, స్కేలింగ్ అనేది పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో
స్కేలింగ్ కాకుండా పొజిషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఇది పెరిగినప్పుడు మనకి ఇక్కడ ఉండాలి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళాను నేను. నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్ళాలంటే ఇలా వెళ్తే నాకు కొంచెం కరెక్ట్గా అక్కడికి వెళ్ళకపోవచ్చు, అంటే ఇక్కడ స్నాపింగ్ కాకపోవచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఈ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్ కొడితే నెక్స్ట్ కీ ఫ్రేమ్కి వెళ్తాం. మళ్ళీ ఇక్కడ మనం ఏదైతే యానిమేషన్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ యానిమేషన్ అనేది మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, సో అలా 2-3 యానిమేషన్స్ ఇవ్వడానికి మనకి ఇక్కడ కరెక్ట్గా పొజిషన్కి వెళ్ళడానికి అది మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఓకే, ప్రీవియస్ ఇది మనం డిస్కస్ చేసాం. మార్కర్ కూడా అంతే, మీరు ట్రై చేయండి. గ్యాప్స్ మరి అంతగా వాడడం. ప్రీవియస్ టైమ్ లైన్ పేజ్, ప్రీవియస్ టైమ్ లైన్ అంటే ఇప్పుడు మనకి మల్టిపుల్ టైమ్ లైన్ ఉన్నాయనుకోండి, అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ప్రీవియస్ టైమ్ లైన్ అంటే టైమ్ లైన్ 1లోకి వెళ్ళిపోయింది, కానీ మనం అంతగా అవసరం ఉండదు, మనకి డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. ఓకే, సో వాటితో ఈ ప్లేబ్యాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూజన్, కలర్, ఫెయిర్ లైట్ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ టాపిక్స్. ఓకే, ఇవి మనం ప్రస్తుతానికి స్కిప్ చేద్దాం, ఎందుకంటే ఫ్యూజన్ పేజీలోకి వెళ్తే ఆ వర్క్ ఫ్లో అంతా చేసేటప్పుడు మనకు ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వర్క్ స్పేస్లో ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తాను, దాంతో ఇవన్నీ కూడా కవర్ అయినట్టుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి, స్విచ్ టు పేజ్ అంటే మీరు మామూలుగా ఇలా కట్ పేజ్కి, ఫ్యూజన్ పేజ్కి, కలర్ పేజ్కి ఇలా వెళ్తుంటారు కదా. సో అలా కాకుండా మీరు ఇక్కడి నుంచి కూడా స్విచ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎడిట్ పేజ్ కొంతమంది అడుగుతుంటారు, నాకు కింద ఇవి మిస్ అయిపోయినాయి, కనబడట్లేదు అంటారు. మరి అవి కనబడకుంటే మనం ఒక్కొక్క పేజ్కి వెళ్ళడం మనకు కష్టం అవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చి స్విచ్ కావచ్చు. మీకు అది కంపల్సరీ కనబడాలి అంటే ఇక్కడ చూడండి, షో పేజ్ నావిగేషన్, ఇది ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉంటేనే మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తాను చూడండి, కింద నేను అసలు ఇలా ఉంటే నాకు అసలు ఏ పేజ్లో ఉన్నానో కొన్నిసార్లు కన్ఫ్యూజన్గా ఉంటుంది. నేను ఎడిట్ పేజ్లో ఉన్నానా, కట్ పేజ్లో ఉన్నా, అట్లాంటి డౌట్స్ వస్తుంటాయి కొత్త వాళ్ళకి ఎస్పెషల్లీ. సో మరి ఇది కనబడాలంటే వర్క్ స్పేస్లో ఇది ఆన్లో పెట్టుకోండి, షో పేజ్ నావిగేషన్. సో నావిగేషన్ అనేది కనిపిస్తుంది బాగా, ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో షో ప్యానల్ వర్క్ స్పేస్, ఇందులో ఏంటంటే మనకి ఎడిట్ చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. కొంచెం ఏరియా ఎడిటింగ్ ఇక్కడ పెద్దగా ఉండాలంటే మీకు ఏది కావాలో అవి పెట్టుకోండి. మీడియా పూల్ వద్దంటే మీడియా పూల్ తీసేయండి, అట్లా ఏది కావాలో అది ఆన్లో పెట్టుకోండి. ఓకే, సో మనకి ఏరియా అనేది పెద్దగా అవుతుంది. నెక్స్ట్ డ్యూయల్ స్క్రీన్ ఆన్లో పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, డ్యూయల్ స్క్రీన్ అంటే ఏంటంటే మీరు మీ కంప్యూటర్లో, ల్యాప్టాప్లో కానీ VRAM ఉందనుకోండి. ఓకే, అంటే గ్రాఫిక్స్ కార్డ్ ఉందనుకోండి, దాంతోపాటు మీకు ఒక పోర్ట్ వస్తుంది. ఓకే, చూపిస్తాను. HDMI పోర్ట్ అని వస్తుంది. ఓకే, సో ఇలా ల్యాప్టాప్ కానీ ఇక్కడ చూడండి, ఇది మీ కంప్యూటర్ కానీ ఉంటుంది. ఇక్కడ ఈ పోర్ట్లో HDMI కేబుల్ దొరుకుతుంది, అది కనెక్ట్ చేసుకొని సెకండ్ మానిటర్ అంటే డ్యూయల్ మానిటర్, అంటే అది ఒక సెకండ్ మానిటర్ అయినా అవ్వచ్చు, లేకుంటే పెద్ద లార్జ్ స్క్రీన్ అయినా అవ్వచ్చు, దానికి అదర్ ఎండ్ కనెక్ట్ చేస్తే అప్పుడు మీకు 2 డిస్ప్లేస్ ఉంటాయి. ఒకటి మీ ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ కానీ మానిటర్ కానీ, ఇంకోటి లార్జ్ స్క్రీన్. మీరు ఎడిట్ చేసేటప్పుడు ఒక విండోలో ఇదంతా చూడాలి, ఒక విండోలో టూల్స్ అన్ని వాడాలి, పెద్దగా చూస్తూ ఎడిట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇక్కడ వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోయి డ్యూయల్ స్క్రీన్ అనేది పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకుంటే ఇప్పుడు నా ఎదురుగా 2 మానిటర్లు ఉన్నాయి, ఒకటి అనేది ఇంకో మానిటర్కి వెళ్ళిపోతుంది, మీకు అందుకే కనపడదు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు నా ఇంకో మానిటర్లో సెట్టింగ్స్ పేజ్ అన్నీ కూడా అక్కడ నాకు కనిపిస్తున్నాయి. నాకు ఇక్కడ ఓన్లీ ప్రివ్యూ మాత్రమే కనిపిస్తుంది. సెట్టింగ్స్ అన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోయాయి, ఇది మీడియా అవన్నీ కూడా నాకు అక్కడికి వెళ్ళిపోయాయి. మీరు అది తర్వాత డ్యూయల్ మానిటర్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీరు అది ఎక్స్పెరిమెంట్ చేయండి. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడ వర్క్ స్పేస్లోకి వెళ్ళిపోయి డ్యూయల్ స్క్రీన్ అనేది ఆఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఓకే, డ్యూయల్ స్క్రీన్లో మళ్ళీ ఆన్లో పెట్టుకుంటే ఇది ఎనేబుల్ అవుతుంది, అది మీరు పెట్టి చూడండి, మీకు తెలుసు. ప్రైమరీ డిస్ప్లే జనరిక్ నాన్ PNP, ఇది మీ యొక్క మానిటర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను వాడేది 2 months కాబట్టి 2 డిస్ప్లే అవుతున్నాయి. వ్యూవర్ మోడ్ వచ్చేసి సినిమా వ్యూవర్, అంటే మీకు ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఓకే, ఫుల్ స్క్రీన్లో ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇట్లా సినిమా వ్యూవర్లో ప్లే చేసుకొని వీడియో ఎడిటింగ్ అంతా కరెక్ట్గా వచ్చిందా అనేది టెస్ట్ చేసుకొని మళ్ళీ ఎస్కేప్ బటన్ నొక్కినా కానీ అక్కడ ఉన్నటువంటి చిన్న బటన్ ఉంటుంది. సో వ్యూవర్
సినిమా వ్యూవర్లో ఇది ఇక్కడ చూడండి, ఇది నొక్కితే చిన్నగా అయిపోతుంది మళ్ళీ. సో నెక్స్ట్ ప్రైమ్ ఇదంతా అయిపోయింది. ఫుల్ స్క్రీన్ విండో అయినా కూడా అదే. లేఅవుట్ ప్రీసెట్లో సేవ్ లేఅవుట్ ప్రీసెట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కనిపించే లేఅవుట్ విత్ దీస్ ప్యానల్స్. ఇన్స్పెక్టర్ ఆన్లో పెట్టుకున్నాం, ఇక్కడ మీడియా పూల్ లేదు, దీంతో మనం సేవ్ చేసుకోవచ్చు. కానీ అంత ఇంపార్టెంట్ కాదు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏది కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. రీసెట్ యూఐ లేఅవుట్ అంటే ఏదైనా మీకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే, ఏదైనా సరిగా కనిపించకుంటే వెంటనే రీసెట్ యూఐ లేఅవుట్ చేయండి, అంతా కూడా నార్మల్గా సెట్ అయిపోతుంది బై డిఫాల్ట్. బ్యాక్గ్రౌండ్ యాక్టివిటీ అంతగా వాడడం, డేటా బండ్, కీవర్డ్ మేనేజర్, వీడియో స్కోప్స్, కన్సోల్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ టాపిక్స్. ఓకే అండి, సో ఇప్పటితో మనకి ఇది అయిపోయిందండి. రేపటి క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే ఏదైనా కొన్ని రియల్ ప్రాజెక్ట్స్ లాంటివి చేద్దాం. ఎందుకంటే మనకి కోర్స్లో లాస్ట్ రోజు కాబట్టి మనకి వీడియోస్లో టైప్స్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. కొంతమంది వీడియో రికార్డ్ చేస్తారు, దాన్ని ఎడిట్ చేస్తారు. ఎడిట్ చేసే సమయంలో మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు వాడినటువంటి టూల్స్ అన్నీ కూడా మనకు యూజ్ అవుతాయి. కొంతమంది ఏం చేస్తారంటే ప్రజెంటేషన్స్ తయారు చేస్తారు. ప్రజెంటేషన్స్ తయారు చేసి ఆ ప్రజెంటేషన్ని స్లైడ్స్ ఇక్కడికి తెచ్చుకొని వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వడం అలా చేస్తుంటారు. అది ఇంకొక టైప్ వీడియోస్. సో మరి ఇంకొక థర్డ్ టైప్ వీడియోస్ ఏంటంటే మోషన్ గ్రాఫిక్స్. మీరు ఇందులో ఉంటాయి కదా మనకి, ఇక్కడ చూడండి, నేను freepik.comకి వెళ్ళాను అనుకోండి. freepik.comలో ఇక్కడికి వచ్చి లేఅవుట్కి వెళ్తాను, టెంప్లెట్స్లోకి వెళ్తాను. టెంప్లెట్స్లోకి వెళ్తే మనకి ఇట్లా వస్తాయి. ఓకే, సో ఇక్కడ ఐడి కార్డ్ ఉంది, లెటర్ హెడ్స్ ఉంది, టెంప్లెట్స్ ఉంది. సో ఫ్లయర్స్లోకి వెళ్తాను. ఓకే, సో ఫ్లయర్స్లోకి వెళ్తే ఇట్లా అన్ని డిజైన్స్ వస్తున్నాయి కదా. సో ఇది కానీ లేదంటే ఏదైనా ఒక మంచి డిజైన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. ఓకే, సో ఏవైనా ఒక మంచి డిజైన్ని మీరు యానిమేట్ చేయడం, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటి, ఒక స్టిల్ ఇమేజ్, దీన్ని తీసుకెళ్ళిపోయి మనం అక్కడ యానిమేట్ చేసుకోవచ్చు. ఎలా యానిమేట్ చేయాలంటే వీటన్నిటిని కూడా వీలైతే పిఎన్జి దానిలో చేసుకోవాలి. ఇంకొక మంచి విషయం ఏంటంటే మనం దీన్ని కనుక ఎస్విజి ఫార్మాట్లోకి చేసుకోగలిగితే, అంటే ఇందులో ఎస్విజి ఫార్మాట్ ఉంటే ఓకే, లేకుంటే మీరు అడోబీ ఇల్లస్ట్రేటర్లో కానీ కోరల్డ్రా కానీ గ్రాఫిక్ డిజైనింగ్ సాఫ్ట్వేర్లో ఎస్విజి ఫార్మాట్లో కనుక మీరు చేసుకున్నట్లయితే మనకి ఇందులోకి తెచ్చినప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని మనం ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనేది మనం చూద్దాం. అది కొంచెం అడ్వాన్స్డ్ మెథడ్. ఈజీ మెథడ్లో చేయాలంటే ఒక్కొక్కటి కూడా పిఎన్జి ఫార్మాట్లో ఎక్స్పోర్ట్ చేసుకొని మళ్ళీ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ టైమ్ లైన్లో క్లిప్స్ లాగా పెట్టేసుకొని పైన రావాలంటే, అంటే ఒకదానిపైన ఒకటి రావాలంటే పైన పెట్టుకుంటాం, ఒక దాని తర్వాత ఒకటి రావాలంటే ఇక్కడ సైడ్కి పెట్టుకుంటాం. ఎగ్జాంపుల్కి ఇది రావాలి, ఇది ఒక, ఇట్లా అవన్నీ కూడా చిన్న చిన్న క్లిప్స్ పెట్టుకొని ఫైనల్గా వాటన్నిటి కూడా మనం ఇక్కడ ఇన్స్పెక్టర్లో యానిమేషన్ ఇస్తూ వెళ్తాం అన్నట్టు. అది మీకు రేపటి క్లాస్లో నేను చెప్తాను, ఇటువంటి వాటిని ఎలా యానిమేట్ చేయొచ్చు అనేది. ఓకే, సో అదండి. ఇంకా చాలా ఉంది డిస్కస్ చేసేది, కానీ మనకు సమయం సరిపోదు. ఈవెన్ నేను కూడా ఇంకా ప్రిపేర్ అయిపోయి బాగా అడ్వాన్స్డ్ నేను వచ్చే క్లాసెస్లో మీకు చెప్తాను. కొన్నిసార్లు మనకి సిస్టంలో కొన్ని ప్రాబ్లం ఇవ్వడం వల్ల నేను టూల్స్ అది మీకు చెప్పలేదు. ప్లస్ రిసోర్సెస్, అంటే మనకి ఇప్పుడు ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ ఫీల్డ్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయి, ఎక్కువ వీడియోస్ ఉంటాయి, వాటితో వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతారు. బట్ నాకేంటంటే లిమిటెడ్ రిసోర్సెస్తో నేను ఇంతవరకు చెప్పగలిగాను. మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. మిగిలిన ఇది ప్రాజెక్ట్ వర్క్ అనేది రేపు మనం చేసుకొని కోర్స్ అనేది ఎండ్ చేద్దాం. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డిస్కస్ చేశాక నేను సెషన్ అనేది ఎండ్ చేస్తాను. హ్యాండ్ రేస్ చేయండి, నేను పిలుస్తాను. నేను యాక్చువల్గా డెవిన్సీలో వర్క్ చేయను. మామూలుగా నేను ప్రీమియర్ ప్రోలో కానీ కొన్నిసార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా వీటిలో చేస్తుంటాను. నేను ఈ కోర్సు పెట్టడానికి కారణం ఏంటంటే కనీసం నేను స్టడీ చేస్తూ నేను మీకు టీచ్ చేయడం జరిగింది. అయితే నేను ఆల్రెడీ వేరే సాఫ్ట్వేర్స్ వాడి ఉన్నాను కాబట్టి నేను ఏదైనా ఒక టెర్మినాలజీ కానీ ఒక
వర్క్ ఫ్లో కానీ అది నేను ఈజీగా చెప్పేయడానికి నాకు అవకాశం ఉంటుంది. అయితే ఏవైతే కొన్ని అడ్వాన్స్డ్ టూల్స్ ఉంటాయో అవి నేను కూడా ఇంకా ప్రాక్టీస్ చేయాలి. ఫర్దర్గా ప్రాక్టీస్ చేస్తూ మీకు ఫ్యూచర్లో చెప్పడానికి ట్రై చేస్తాను.